బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 2 రోజుల క్రితం నేను అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను, నాకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు అని మండిపడితే, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గురించి నేను ఉన్నదే మాట్లాడా, అందులో తప్పేముంది, నేను ప్రజల కోసం పార్టీ మారాను, డబ్బుల కోసం కాదు, నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, నాకు ఎలాంటి స్వార్థం లేదని అంటున్నారు. మరి ఒకవేళ నాకు స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటా అని కూడా సవాల్ విసిరారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఎమ్మెల్యే పోచారం ఎటువైపు అనే చర్చ మరొకసారి మొదలైంది. నాకు ఒక్క పైసా కూడా % కూడా స్వార్థం అనేది లేదు. మళ్ళీ మనం తీర్పులు ఎందుకు మాట్లాడాడు, దానికి ఏమి లేదు, ఉన్న మాట మాట్లాడంతే, అంత రాష్ట్రం ఏం లేదు. మరి అటుపోతాడా ఇటుపోతాడా, నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది ఉంటే రాజకీయం వదులుకున్నాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధగా మనం స్పందించాలి. తీర్పు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉరికెల పోయిందా, ముఖ్యమంత్రి గారికి ఉరికెల కలిపిండా, ఆయన స్వార్థం ఉంది చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయిందా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టి పడతారా, నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటారు. నాకు నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటప్పుడు నేను కూడా బేమాన్ ఎక్కడ అంటున్నాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, చెప్ప తప్పదు కదా. రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చింది ఎక్కడ, మన పోతకల్ మండలంలో పిఎస్ఆర్ నగర్లో 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తా, ఎవరిచ్చి వారు ధర్మం, అది మానవత్వం, అది మభ్య పెట్టి అబద్ధాలు నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పాడు పోతాను బాగా తీర్పులు ఏమో మాట్లాడాడు, దాంట్లో ఏమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు, ఏం రాష్ట్రం లేదు, ఏం చేసేది లేదు. నా పని చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు, ఎక్కడ నేను గుర్తుపెట్టుకోండి. పోరాటం చేసి సాధించుకుంటూ తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకుడు కాదు ఎవరికి కూడా. నా ప్రజల కోసం, నా కాన్ఫిడెన్స్ కోసం ఏమైనా చేస్తాను. మళ్ళీ మనం తీర్పులు ఎందుకు మాట్లాడాడు, దానికి ఏం లేదు.